ప్రభుదూత మరలా స్వప్నమందు, ముందు స్వప్నంలో నీ భార్య చేర్చుకోమని ఎట్లా చెప్పిందో మళ్ళీ ఇప్పుడు కూడా ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని అని రాయబడింది. చూడండి, ఇదే ఆ సందర్భం. ఇప్పుడు దేవదూత ఏం చెప్తుంది? ఆ శిశువును నీ భార్యను అని చెప్పడంలే. మీరు అర్థం చేసుకోవాలని. మామూలుగా అయితే ఏమని చెప్పి నీ భార్యను చేర్చుకున్నట్టుకు నీవు అని ముందు చెప్పినాడు కదా. కానీ ఇక్కడ ఏమో పదం వాడుతున్నాడంటే, మీరు మళ్ళా చదవండి అన్నమాట. నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని అన్నాడు. ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాం? నువ్వు నీ భార్య పిల్లలు రాండి అంటాం. కానీ ఇక్కడ చూడండి, ఎందుకంటే ఈయన యేసేపు నిమిత్త మాత్రుడుగా ఉన్నాడు. ఇక్కడ ఆయన దేవుని కుమారుడుగా జన్మించినాడు, పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. కాబట్టి యేసేపుకు చెప్పేటప్పుడు కూడా సంభాషణ ఎట్లుంది? ఆ దేవునితో సంభాషణ, దేవుని దగ్గర నుంచి ఎలాంటి వర్తమానం వస్తూ ఉంది? ఆ శిశువుని తీసుకో, ఆయన తల్లిని తీసుకో. ఆయనకు మాత్రమే సంబంధం. స్త్రీ సంతానం అంటే అది అర్థం. నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు? స్త్రీ సంతానం అంటే ఆమె గర్భవాసాన్ని పుట్టేటువంటి వాడు. అందుకు ఆయన చెప్తున్నటువంటి మాట, ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తులకు పారిపో, నేను నీకు తెలియజెప్పేంత వరకు అక్కడే ఉండమని చెప్పినాడు. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులోకి వెళ్ళాడట. చూడండి, శిశువును తల్లిని తోడుకొని పోయాడంట. తన భార్యను తీసుకుని పోయినని కూడా రాయలే ఇక్కడ. ఒకవేళ రాయొచ్చు, కానీ రాయలే. ఎందుకంటే ఒక భావంతో ఉండాలా. ఒక భావం మనుషులకు అర్థం కావాలా, దేవుని యొక్క ఆలోచన అర్థం కావాలా. ఆ శిశువు ఆయన తల్లి ఇద్దరిని తీసుకుని పోయినాడు. ఎందుకు అంటే వాళ్ళ ద్వారా దేవుడు చేయబోయే కార్యం ప్రపంచానికి అవసరమై ఉంది. అది గమనించాలా. నీ సంతానమును స్త్రీ సంతానం ద్వారా నలగొడతాడు, నీ మడి మీద నీ తల మీద ఆయన కొడతాడని అంటే ఆ రాజ్యము దాని ఉనికి లేకుండా చేస్తానని దానికి ఆ సంతానం వచ్చిందని చెప్పాలి కదా. ఆ మాట అన్నమాట. మీకు అర్థమైంది? ఈ మాట అర్థం కాలేదా? ఏమర్థమైంది? ఇప్పుడు ఆ పద ప్రయోగం అనేది నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, బైబిల్ చూడండి ఎంత జ్ఞానయుక్తంగా దేవుడు రాయించాడు. మామూలుగా అయితే ఆయన భార్య కొడుకును కుమారుని తీసుకొని పోయినా రాయొచ్చు. రాసి అర్థం దెబ్బతింటుంది. ఇదో ఇక్కడ యేసేపు కొడుకు రాయబడింది కదయ్యా, తన భార్య ఇదని రాయబడింది కదా అని ఒక లాజిక్గా మాట్లాడే కాలం వస్తుంది. కానీ అక్కడ ఏం చెప్తున్నాడు? ఆ శిశువును ఆయన తల్లిని, ఈయన ఎవరు అన్నట్టుగా చెప్పినాడు. అంతే కదా దాని అర్థం. ఆ రిలేటివ్ ఎంతవరకు అవసరం ఉందో, ఆ సందర్భాన్ని ఎంత కరెక్ట్గా చెప్పినాడు అనేది మన మైండ్ కొంచెం ఆలోచన చేయాలన్నమాట. అదే దైవజ్ఞానం అంటే. స్త్రీ సంతానము వచ్చింది అని భూమి మీద చెప్పడానికి ఇప్పుడు ఆయన ఆ స్త్రీ ఎందుకు పుట్టాడని రాయబడింది. మళ్ళా మరియమ్మ అని చెప్పలే. అక్కడ మరియమ్మ అని చెప్పొచ్చు కదా. మళ్ళా కన్యకని చెప్పలే. కన్యకని ఒక కాలంలో చెప్పినాడు. ఇప్పుడు ఆయన జన్మించే కాలంలో చెప్పినాడు. నెక్స్ట్ మళ్ళీ ఆ కాలంలో చెప్పలే. ఎందుకు? ఆమె ఒక పరిపూర్ణమైనటువంటి స్త్రీ కాబట్టి, ప్రవచనం నెరవేరాలి కాబట్టి, దేవుడు చెప్పిన మాట ఏ విధంగా నెరవేరిందో లోకానికి అర్థం కావాలి కాబట్టి ఆ స్త్రీ సంతానం ఎవరు కాదు, ఏనే. చూడండి, మళ్ళా ఇదే మాటలు మళ్ళీ ఒకసారి చూద్దాం. మళ్ళా దేవుడితో కనపడి ఏం చెప్తుందో 19 వచ్చిన చూడండి. హేరోదు చనిపోయినాడు. హేరోదు చనిపోయిన వరకు ఇక్కడ ఉండండి, నేను మళ్ళీ కబురు చెప్తాన్నాడు కదా. ఆ తర్వాత హేరోదు చనిపోయినాడు. ఇప్పుడు మళ్ళా చెప్తున్న మాట చూడండి. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తుకు మళ్ళా పోయి యేసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నువ్వు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణం తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పారు. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను అని రాయబడి చూడండి. చూస్తారా? ఏ సెంటెన్స్ వార్త వచ్చినాడో, ఏ పద ప్రయోగం చేస్తా వచ్చినాడో కరెక్ట్గా చెప్తున్నాడు. శిశువును ఆయన తల్లిని తీసుకుని వచ్చినాడు. కాబట్టి ఆదాము యొక్క పోలికలు, ఆ ఆదాము ఏం పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి ఇచ్చేదానికి కడపటి ఆదాము యేసు ప్రభు వారైన దానికి పోలికలన్నీ కూడా మనకు అన్ని కంపారిజన్ అవుతూ ఉన్నాయి. రాబోయేవానికి గుర్తు అంటే ఏంటి? రాబోయేవాడు ఎవరు చెప్పినాడు? స్త్రీ సంతానము అని చెప్పినాడు కదా. ఎవరు రాబోయేవాడు? ఇప్పుడు ఇదే మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం తీయండి.
అక్కడ కూడా ఇంకొక రూపంలో మాట్లాడతాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక సందేహం వచ్చి యేసు ప్రభు దగ్గరికి తన శిష్యులు ఇద్దరిని పంపిస్తాడు. అప్పటికి ఆయన చెరసాల్లో ఉంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపాడు. ఇప్పుడు ఈ యోహాను యేసు ప్రభు దగ్గరికి శిష్యులు పంపించి ఏమని అడిగించినాడు? యోహానికి ఏముంది మనసులో? రాబోయేవాడవు నీవేనా. ఆదాము ఏవానికి గుర్తున్నాడు? రాబోయేవానికి గుర్తున్నాడు. ఆదాము రాబోయేవానికి గుర్తు. ఎవరు రాబోయేవాడు? ఎవరు? యేసు ప్రభుతో ఇప్పుడు యోహాను శిష్యులు మాట్లాడేమాట, అయ్యా రాబోయేవాడు నీవేనా మా గురువు అడుగుతున్నాడు. ప్రవచనాలు చెప్పినాయి కదా, గ్రంథం చెప్పింది కదా, ప్రవక్తలు చెప్పినారు కదా రాబోయేవాడి గురించి. ఆ రాబోయేవాడు నువ్వా, లేకపోతే మేము ఇంకా వేరే ఆయన కోసం ఏమైనా ఎదురు చూడాలా? మా గురువు గారికి డౌట్ వచ్చింది అని అంటే, లేదు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇంకా అపనమ్మకం లేకుండా విశ్వాసంతో ఉండమని చెప్పు, నేను వచ్చేసినానని యేసు ప్రభు వారు యోహాను శిష్యులకు చెప్పినాడు. అక్కడ అంటే యోహాను ఏమడిగినాడు? రాబోయేవాడు నీవేనా అని అడిగినాడు. ఇదే మాట యోహాను సువార్తలో మార్తా మరియమ్మల ప్రస్తావన ఉంది కదా, అక్కడ కూడా ఆమె ఒక మాట అనేది. ఇక్కడ అది 8వ అధ్యాయం 11వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అక్కడ ఏమని ఉంటుందంటే 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయంలో మనం 26, 27 వచ్చినా చదువుదాం. యేసు ప్రభు చెప్పినాడు అంతకుముందు 25వ వచనంలో, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోవడమ్మా. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాడు. అడిగితే ఆమె ఏమంటుంది మార్తమ్మ? అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పింది. చూడండి, ఈమె కూడా ఎంత నాలెడ్జ్ కలిగిందో చూడండి. లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవు అని ఆయన వస్తాడని మేము ప్రవచనాలు నమ్ముతున్నాము, ప్రవక్తల మాటలు నమ్ముచున్నామని. చూడండి ఎంత బాగా ఆమె సమాధానం ఇచ్చిందో. మా ఆయన నేనే అని చెప్పినాడు. ఆయన ఎవరో కాదు, నేనేమో వచ్చినానని చెప్పినాడు. అర్థమైంది. కాబట్టి రాబోయేవాడు ఎవరు అంటే యేసు ప్రభువు. రాబోయేవానికి గుర్తుగా ఎవరున్నారు అంటే ఆదాము ఏం కోల్పోయినాడో ఆ మానవ జాతిని తిరిగి మరలా బతికించి నిత్య జీవాన్ని ఇచ్చి తనతో కూడా కూర్చుంటే పెట్టేదానికి దేవుడు చేసినటువంటి గొప్ప ప్రణాళికలు. ఏంటి కంపారిజన్ అంటే, ఆదాము ముందు లైఫ్ ఎలా ఉండేది, ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత ఏం కోల్పోయినాడు, అది ఏ విధంగా తిరిగి సమకూర్చబడింది. అదే కడపటి ఆదాము అంటే ఏంటంటే, మొదటి ఆదాము నిర్మలమైన వాడు, అంతే కదా. మొదటి ఆదాము నిర్మలమైన వాడు, పాపం ఎరుగని వాడు, కానీ అపరాధంలో పడ్డాడు. పాపం ఎవరు చేశారు ముందు? తిమోతికి రాసిన పత్రిక చూడండి, మొదటి పత్రిక 2వ అధ్యాయం తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచ్చిన చూడండి. మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడ్డారు. నిర్మింపబడిన విధానం ఇది కరెక్ట్, ఓకే. మరియు ఆదాము మోసపరచబడలేదు సర్పం చేతిలో. మరి ఎవరు మోసపరచబడ్డారు? చూడండి, స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. కాబట్టి ఎవరు మోసపరచబడ్డారో ఆమె గర్భవాసాన ఆదాము నేల మంటి నుండి తీయబడి కదా, ఏ విధంగా నిర్మలమైన జీవితం కలిగి ఉన్నాడో అలాంటి లైఫ్ మళ్ళా రావాలన్నా అలాంటి వాడు ఇంకొకటి రావాలి. మీకు కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ రోమపత్రికలో మనం కొన్ని విషయాలు చదివితే, మొదటి ఆదాముకు కడపటి ఆదాముకు ఉన్నటువంటి వ్యత్యాసం అంతా కరెక్ట్గా చెప్పుకుంటా వచ్చినాడు. మొదటి ఆదాము ప్రకృతి సంబంధిగా ఉన్నాడు, జీవించే ప్రాణిగా ఉన్నాడు. రెండవ ఆదాము జీవించే ఆత్మ అయినాడు అని. అంటే ఆయన దేవుని యొక్క స్వరూపము ఒకరోజు ఆదాము అంటే ఆ మట్టి బొమ్మలను ప్రవేశించినట్టుగా యేసు ప్రభువారు
ఆదాము ఇక్కడ వచ్చిన తర్వాత జనరేషన్ ప్రారంభమైంది. కానీ యేసుక్రీస్తు వారు అక్కడే ఉన్నాడు ముందుగానే, ఒక ఆత్మస్వరూపిగా. కాబట్టి ఆయన రావడానికి ఈయన రావడానికి ఉన్నటువంటి తేడాన్ని చెబుతుంది అన్నమాట వాక్యం. అయితే ఈ ఆదాము చేసినటువంటి అపరాధం మూలంగా ఆయన గర్భవాసన పుట్టినాడు. మనమందరం కూడా పాపానికి ఎట్లా బలైనామో, యేసు ప్రభు వారిని లోకానికి పంపడం ద్వారా ఇటు సర్పంతో చెప్పినటువంటి మాట నెరవేరుస్తూ స్త్రీ సంతానముగా ఆమెను ఎన్నుకొని ఇప్పుడు స్త్రీకి మాత్రమే జన్మించాలా? ఎందుకు? ఆ రక్త మాంసాలే కావాలి. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఏం కావాలా? కేవలం రక్త మాంసాలు కావాలా? అందుకే దానియేలు గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే, చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి సర్వభూతలమంత పర్వతము ఆయన అని చెప్పబడుతుంది. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అంటే పురుషుని యొక్క ప్రమేయం లేకుండా పుట్టినవాడు అని. అందుకే కదా మరి ఏమంటుంది, నేను పురుషుని ఎరుగని దాని అంటే అమ్మ పురుషునితో సంబంధం లేదమ్మా, ఇది దేవుని కార్యము, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది అని చెప్పినాడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా కలగజేసుకుంటా, ఆ రోజు నుంచే మాస్టర్ ప్లాన్తో నడిపించుకుంటా జనరేషన్ను ఆయన వృద్ధి పొందించుకుంటా ఒక కాలం పెట్టాడు ఆయన కూడా. అందుకే ఆయన కడవరి కాలంలో వచ్చినాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు వచ్చినాడు. ఇప్పుడు భూమికి శాపం వచ్చిందని చెప్పినాడు అక్కడ, నీ మూలంగా నేల శపించబడిందని చెప్పినాడా? మరి ఎంతకాలం శపించబడింది? అది శాపం కోసం, అది శాపగ్రస్తమైన జీవితాన్ని పొందుకొని అదే చేస్తా ఉంది. శాపం పొందిన దగ్గర నుంచి అది మొత్తుకుంటా ఉందంట. రోమపత్రికలో మనం చూస్తాం ఇదే మాట కూడా. రోమపత్రికలో సృష్టి ఏం చేస్తుందంటే చూడండి, ఈ రెండు మాటలు చెప్పి ముగిస్తానికి సబ్జెక్ట్ కూడా ఇది ఎందుకు ఎక్కువ అర్థం మనం చెప్పుకున్నాం కాబట్టి ఆడిగే ముగించుకున్నాం. భూమి శపించబడింది. ఎంతకాలం శపితంతో ఉంటుంది? దేవుని వాక్కు చేత కలిగించబడేది ఇది. ఈ భూమి కూడా మొరపెడతా ఉంది. 8వ అధ్యాయం చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 18, 19, 20 వచనాలు మనం చదువుకుందాం. మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతుందంట. దేవుని పిల్లలు కొత్త సామ్రాజ్యం అని, అంటే దేవుని యేసు ప్రభు వారసులు, కొత్త సృష్టి అని చెప్పినాడు కదా. అదంతా అంటే అందులోనే వచ్చేస్తాయి అన్నీ కూడా. ఎలాగనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడాలని కోరుకుంటుందంట. అది కూడా ఎందుకు నాశనానికి? శాపం ఏ శాపం దానికి? నీ నిమిత్తం నేను శపించబడిందంటే మట్టి నుండి తీసినాడు కదా, మట్టి ఇప్పుడు శపితానికి లోనైందంటే అర్థం ఏమని? దాని ఉనికిని కోల్పోయింది, దాని మహిమను కోల్పోయింది. అందుకు దాన్ని పూర్తిగా తీసేసి కొత్త దానిగా నేను తయారు చేస్తాను అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ భూమి మనకు సేవ చేస్తుందా లేదా? భూమి మనకు పంటనిస్తుందా లేదా? మన విత్తనానికి విత్తితే పంట భూమి కదా మనకి ఇచ్చేది. అంటే భూమి మనకు ఉపయోగపడుతుంది కదా, భూసారం మనం తీసుకుంటున్నాం కదా. ఎందుకంటే భూమి నుండి తీయబడిన మట్టి ఇది కూడా. అందుకే ఆ భూమిలో నుండి పుట్టినటువంటి పదార్థమే ఈ పదార్థాన్ని పోషించగలుగుతుంది. దీని మనుగడ దాని మనుగడ కలిసి ఉంది. అర్థమైందా? మనం ఎంత స్నానం చేసినా మళ్ళా రుద్దితే మట్టే వస్తుంది. ఎందుకు? మట్టే. ఎక్కడి నుంచి తీసినాడు? నేల నుండి తీసినాడు. కాబట్టి అది శపించబడిందంటే ఇది శపించబడింది కదా, ఇది రూపాంతరం చెందాలి కదా. దీన్ని మార్చాలా? దేనికి మార్చాలా? నిరంతరం ఉంటే దానికి మార్చాలా. అప్పుడు ఈ శరీరం మార్చాలంటే ఈ భూమి కూడా మారాల్సిందే కదా. ముద్ద ఒకటి తినేటప్పుడు అన్నం అంతా ఎక్కడో తెలిసిపోతుంది కదా మనకు. మొత్తం శరీరం ఒక ముద్దగా ఉంది. ఇది ఎక్కడి నుంచి తీయబడింది? ఈ మట్టిలో నుంచి తీయబడింది. కాబట్టి ఇది శపించబడింది. ఈ శాపం నుంచి విడుదల పొందాలా అంటే ఈ భూమి కూడా విడుదల పొందాలి. అది కూడా మొరపెడతా ఉందంట. సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో విడిపింపబడి దేవుని పిల్లలు పొందవు మహిమగల స్వాతంత్రం పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు అంటే అన్ని సృష్టి యావత్తు, ఏ సృష్టినైతే దేవుడు మానవుని కోసం చేశాడో, ఏ మట్టి నుండి అయితే తీశాడో, ఏ పంచభూతాలను ఇందులో పెట్టాడో. మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఎక్కడ? ఈ శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు ఏమిటివి? మట్టి మొదటిది, రెండవది నీరు, మూడవది గాలి, నాలుగవది అగ్ని, ఐదవది స్పేస్ ఆకాశం. ఇవన్నీ మానవ శరీరంలో ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? మట్టి మనలో లేదా? శరీరం మెటీరియల్. రెండవది నీరు. మానవ శరీరంలో 80% నీరే ఉంది. సైన్స్ లెక్కలు 80% నీరు ఉంటుంది. నీరు లేకపోతే బాడీ ఇదైపోతాయి. నీరు ఉంది. మూడవది గాలి ఉంది, శ్వాస ఉంది కదా.
అగ్ని ఉంది, వేడి ఉంది మనలో. వేడి రాకపోతే ఏమంటాం? పోయాడు అంటాం. పల్స్ అంటే ఏంటి? పల్స్ రేటింగ్ బాగలేదంటే వేడి లేదు అంతే కదా అర్థం. వేడి పోయిందంటే, చల్లబడిపోయిందంటే డెడ్ బాడీ అయిపోయినట్టే, ఇంకా బాడీ డెడ్ అయిందని. వేడి ఉంటే జీవం ఉందని, వేడి లేకపోతే ఉందే బాడీలో వేడి ఉంది. రక్తం మరుగుతుంది అంటే అర్థమేమని? నిజమే, మరుగుతూ ఉంటుంది, హీట్ అయితే ఉంటుంది. డిప్రెషన్, తలనొప్పి ఎందుకు మనకు? తలనొప్పి అంటే ఏంది? హీట్ కదా. చాలా నీళ్ళు పోసుకుంటేనే కొంచెం కూల్ అవుతారు, హీట్ అవుతుంటుంది. వేడి ఉంది, మానవుల్లో వేడి తగ్గకూడదు, అన్నీ కరెక్ట్గా ఉండాలా. బీపీ కంట్రోల్ అంటాం దాన్నే. బ్లడ్ ప్రెషర్ చేయడం. బ్లడ్ ఎప్పుడు కూడా చల్లబడిపోకూడదు, ప్రెషర్లో ఉండాలి, నియంత్రణలో ఉండాలి అది కూడా. ఇక లాస్ట్ ఇది ఫైనల్ వచ్చేసి స్పేస్. ఈ కడుపు స్పేస్ కదా. మిగిలిన భాగం అంతా కండరంతో నరములతో ఉంది, ఈ పొట్ట భాగం మాత్రం ఖాళీగా ఉంది. లేకపోతే మనం తినే ఆహారం ఎక్కడ పెట్టుకోవాలా? అంతా స్టక్ అయిపోయింది అనుకోండి, అంతా క్లోజ్ చేసాం అనుకోండి, ఆహారం ఎట్లా తింటాం మనం? స్పేస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుంది, డైజెషన్ అవుతుంది, బహిర్భూమికి వెళ్తుంది, ఇదంతా వ్యవస్థ జరుగుతూ ఉంది. కాబట్టి పంచభూతాలు శాపానికి లోనైనప్పుడు పంచభూతాలతో నిర్మితమైనటువంటి దేహము తిరిగి అది నిర్దోషమైన జీవితం పొందాలంటే దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపాలనుకున్నాడు. ఎవరి మూలంగా ఈ శిక్ష అంతా వచ్చిందో, ఏ అవ్వ అయితే అపరాధంలో పడిందో ఆదాం కంటే ముందు, ఆమెతో చెప్పించి ఆమె గర్భాన్ని మరలా ఒక కుమారుని పుట్టించాడు. ఆమె శరీరంలో నుంచి మరలా రక్త మాంసాలు వేరు చేసి యేసుప్రభు వారికి ఇచ్చి కదా. మూలం అదే కదా. స్త్రీ అయితే స్త్రీ, మనం చెప్పాలంటే అవ్వ జీవం గల ప్రతి వారికి తల్లి అని చెప్పబడింది కదా. ఈ విధంగా దేవుడు ఏం చేసినాడు? యేసుప్రభు వారిని ఈ లోకానికి పంపినాడు. అందుకే ఆయన స్త్రీ సంతానం. దేవుని దూత మాట్లాడేటప్పుడు కూడా కరెక్ట్గానే మాట్లాడు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదు. అంతేకాక ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నామని ఒక అర్థాన్ని చెప్తున్నాడు అనమాట. మనమందరం కూడా మార్పు చెందుతాము. ఈ మట్టి గడ్డము కొరింథీ పత్రికలోకి వెళ్తే మనకు అదే చెప్తుంది. ఈ మట్టి శరీరం మహిమగల శరీరంగా మారుతుంది అన్నాడు. ఎందుకు? ఈ మట్టి శరీరము మరణానికి లోను కాకముందు అది మహిమగలగానే ఉంది. మీరు అది దాంతోనే కొనసాగించడానికి దేవుడు ఒక మంచి అవకాశం పెట్టినాడు, నిరంతరం జీవించడానికి పెట్టినాడు. కానీ ఆజ్ఞాతిక్రమం వల్ల ఈ శరీరంలోకి పాపం వచ్చింది. పాపానికి జీతం మరణం అంటే మట్టి శరీరాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. అయితే ఈ మట్టి శరీరాన్ని తిరిగి బతికించుకొని సజీవంగా మనం ఉండడానికి మరలా నేను స్త్రీ గర్భాన కుమారుని పంపిస్తా, ఆయన నీ బలాన్ని కొట్టేస్తాడు, నీ అధికారాన్ని కొట్టేస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు వారిని పుట్టించి ఏం చేస్తాడు దేవుడు? మడివని పట్టుకుంటుందంటే ఆయన గాయపరుస్తుందని అర్థం కదా. సర్పము ఆయన మడివని పట్టుకుంటుందని రాయబడింది కదా, అంటే ఆయన గాయపరుస్తుంది. యేసుప్రభువుని గాయపరిచింది లోకం, నిజమే కదా. ఎవరు? దుష్టుని సంబంధులే కదా, సర్ప సంతానమే కదా. దేవుడి సంబంధులే దాన్ని శిక్ష ఎందుకు వేస్తారు? అందుకు ఆయన గాయపరిచింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత 3వ దినాన మళ్ళా ఆ శరీరాన్ని మహిమగల శరీరముగా మార్చినాడు. చూస్తారా? ఎటర్నల్ లైఫ్ దానికి ఇచ్చినాడు, నిత్య జీవము ఇప్పుడు ఒకేసారి ప్రవేశించినాడు. ఆయన భూమి మీద మానవ శరీరాన్ని పొందుకొని మరణించి ఆ శరీరాన్ని సజీవంగా బతికించి మహిమగల దానిగా మార్చి పరలోక రాజ్యానికి వెళ్ళిన వాడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు తప్ప ఎవరు లేరు. అందుకే ఆయన ప్రథమ ఫలము అని వాక్యం చెబుతుంది. మొట్టమొదటిగా ఈ మానవ శరీరము మహిమగల శరీరముగా మార్చుకొని పరలోకానికి వెళ్ళిన నాదుడు ఎవరైనా ఉంటే అది యేసు ప్రభు వారే. అందుకని అంటాడు, నేను వచ్చినప్పుడు నా వారు బ్రతికించబడతారని చెప్పినాడు కదా. నా యందు విశ్వాసం వచ్చిన వారందరినీ కూడా నేను ఈ విధంగా వాళ్ళ శరీరాలన్నీ కూడా మార్చి మహిమగల శరీరాలుగా మార్చేస్తాను, అందరికీ పరలోకంలో నాతో పాటు కూర్చుండా నిస్తాను అని చెప్పినాడు. పరలోకంలో అంటే అన్నో అనుకుంటా, మనకు తెలియదు కాబట్టి. ఈ జ్ఞానాన్ని మించిపోతే పరలోకం అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సృష్టి ఏం చెప్తుంది? ఇప్పుడు మనకు ఈ సృష్టిలో ఇప్పుడు దూరం పోతే కనుక అంగారకుడు ఉన్నాడు అని చెప్తుంది. టోటల్గా ఇదంతా కొలాక్స్ అయిపోయిన తర్వాత ఇంకొక నూతన సృష్టి కోసము ఈ సృష్టి ఏం చేస్తుంది? మళ్ళా ఈ భూమి మార్పు చెంది, మనం ఎట్లా మార్పు చెందుతాం అది మార్పు చెంది అది మళ్ళా మనకు సేవ చేస్తుందంట. ఎందుకు? ఇది ఎట్లా మార్పు చెందుతుందో దేవుని మహిమతో దాన్ని కూడా అట్లా మార్చి, ఆ కాలం నేను చేయలేకపోయానని ఈ కాలంలో నీ పిల్లలకు సేవ చేస్తానని అది కూడా మొరపెడతా ఉందంట. శాపం నుంచి విడుదల పొందడానికి అది దేవుడు చేయబోతా ఉన్నాడు. దానికోసం మనం కూడా ఏం చేయాలంటే రోమపత్రిక 16వ అధ్యాయంలోకి మాట్లాడబడి చివరిగా చెప్పి ముగిస్తాను.
16వ అధ్యాయం 20 వచనం చూడండి ఏముందో. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును అని చూడండి. ఎవరి సంతానము తొక్కుతుందని చెప్పినాడు? స్త్రీ సంతానం కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన వారసుడు కదా, ఆ సంతానం ప్రకారంగా. ఇప్పుడు ఆయన నమ్మిన వారంతా ఆయన పిల్లలమే కదా. మనం కూడా ఆ సంతానం కిందకి వస్తామా లేదా? రామా సంబంధం లేదా?